కెమెరామ్యాన్, ఎడిటింగ్ అన్ని ఇప్పుడు చూసుకుంటాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దేవాలయం డైరీస్. ఈ రోజు మనం ఇక్కడ 500 సంవత్సరాల నాటి దేవస్థానానికి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ దేవస్థానం మీరు ఎన్నో దేవస్థానాలు చూసింటారు, ఎన్నో కట్టడాలు చూసింటారు, ఎన్నో శిల్పాలు చూసింటారు. కానీ ఈ దేవస్థానంలో దేవాలయం అనేది ఉండదన్నమాట. ఒక తడక కింద అయితే స్వామి ఉంటాడు, అది ఆయన కోరుకునేది అనమాట. ఆ స్వామి అయితే నాకు గుడి వద్దడంతో వీరైతే భక్తులైతే ఒక తడక కింద అయితే స్వామిని ప్రతిష్ఠించినారు. చుట్టూ రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ల పైన ఒక తడక అయితే ఉంటుంది. అదే ఆ దేవాలయమే చంద్రాయనపల్లిలో వెలిసిన చెన్నకేశవ స్వామి టెంపుల్. చెన్నకేశవ స్వామి లేదా చంద్రాయన స్వామి కూడా అంటారు. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ దేవాలయము. ఈ టెంపుల్ వచ్చేసి సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం చంద్రాయనపల్లి గ్రామం అనమాట. చంద్రాయనపల్లి నుంచి అయితే 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది పైకి, కొండపైకి. అడవుల్లో వెళ్ళాల, ఫారెస్ట్ అంతాను చుట్టుపక్కల. తర్వాత వచ్చేసి మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ వీడియో సబ్స్క్రైబ్ చేయడం లేదు. అలాగే మా వీడియోలో ఏమైనా తప్పులు ఉన్నాయి కానీ కామెంట్ చెప్పండి, కామెంట్లు ఖచ్చితంగా చెప్పండి ఏదైనా మిస్టేక్ ఉంది. ఎందుకంటే మనం నెక్స్ట్ వీడియోలో ఆ తప్పులు లేకుండా చూసుకుంటాము. ఇప్పుడు లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్దాము, రండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బండి పోయే మార్గం అనమాట. తర్వాత కాలినడక దారి వచ్చేసి వేరే ఉంది. ఈ ఫారెస్ట్ అయితే అంతా చాలా అద్భుతంగా ఉంటుంది, మొత్తం అంతా కొండ ప్రాంతం అనమాట. ఈ స్వామికి వచ్చేసి అది చెప్పినా కదా, రోకలి సప్పుడు కోడి కూత వినపడకూడదంట. ఇంకోటి వచ్చేసి శనివారం ఒక్కటే ఇక్కడ పూజ జరుగుతుంది అనమాట. నైట్ ఎవరు ఇక్కడ నిద్ర చేసేదంట అలాంటిది ఏమీ కూడా ఉండదు. ఇప్పుడైతే దగ్గర 3 కిలోమీటర్లు వచ్చింటాము. ఇంకొక కిలోమీటర్ ఉంటుంది, మొత్తం అంతా 4 కిలోమీటర్లు వస్తుంది. కింద చంద్రాయనపల్లి గ్రామం ఉంది కదా, ఆ గ్రామం నుంచి అయితే మొత్తం అంతా ఫారెస్ట్ అనమాట. నాకు చూస్తా అంటే తిరుపతి కొండలు గుర్తుకొస్తాయి మోహన. చూసా కదా నువ్వు తిరుపతి కొండలు, సేమ్ ఇట్లాగే ఉంటాయి కదా. ఇవ్వండి చూడండి ఎట్లా కాల్ చేసినారో, ఎన్ని పక్షులు చచ్చిపోయింటాయి ఇట్లా అగ్గి పెట్టడం ద్వారా. దయచేసి ఒకటి చెప్తున్నాను, ఎక్కడే కానీ కొండలకి మాత్రం అగ్గి పెట్టద్దండి. ఇలా అన్ని కాలిపోవడం ద్వారా ఎన్నో పక్షులు, జీవరాశులు చచ్చిపోతాయి. ఇక్కడ స్వామి ఒక పాదం ఉందంట మోహన్, అడుగు పెట్టాడంట స్వామి బండ పైన. ఇక్కడ ఒక బండ పైన అడుగు పెట్టాడంట. ఆ అడుగు కూడా మీకు చూపిస్తా స్వామిది. ఆడ నామాలు ఉన్నాయి కదా, అక్కడ ఉన్నాయంట పాదాలు స్వామిది. ఇప్పుడు వచ్చేసి ఇది కాలినడక దారి అనమాట. కాలినడక దారి నుంచి వచ్చే మార్గంలో మనకు అడుగుల బండి అనేది ఒకటి వస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ అడుగుల బండి అంటే స్వామి గుర్రం మీద వచ్చేటప్పుడు ఇక్కడ చూసారా పాలకొండ అంట, ఆ కొండ మీద నుంచి స్వామి గుర్రంలో ఎగిరిచాడంట. ఇక్కడికి ఒకటే అడిగా అనమాట. ఇక్కడ ఒక అడుగు ఉందంట. తర్వాత వచ్చేసి ఆయన కోరుకున్న ప్లేస్ కాడికి అయితే వెళ్ళి అక్కడ నిలిచాడు అనమాట స్వామి, చంద్రాయుడు స్వామి. ఇక్కడ వచ్చేసి భక్తులు ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు కానీ ఏదైనా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళంతా ఇట్లా రాళ్ళని ఇట్లా పెట్టినారు చూడండి ఒకసారి. ఇదంతా మైదానం చూసినారా. ఈ మైదానం వచ్చేసి మనకు స్వామివారికి మాఘమాసంలో ఫస్ట్ వారం తలకెత్తారు కదా, అప్పుడైతే మొత్తం ఈ ప్లేస్ అంతా నిండిపోతుంది అనమాట. కొన్ని వేల మంది వస్తారనమాట ఇక్కడికి స్వామివారిని దర్శించుకోవడానికి. చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఈ టెంపుల్. ఇక్కడ వచ్చేసి బావి కూడా ఉంది. ఆ బావిలో నీళ్ళు ఉంటాయన్నమాట, ఎప్పుడు ఉంటాయన్నమాట బావిలో నీళ్ళు. ఇప్పుడున్నా లేదు చూద్దాం ఒకసారి. ఉన్నాయా? ఉన్నాయంటున్నాడు మా పిల్లోడు. ఏ బాబు దుంకుతావా? ఈదలా ఆడతావా? ఈదలాడు మరి. ఈ బావిలో వచ్చేసి ఎప్పుడు నీళ్ళు ఉంటాయన్నమాట.
ఇదంతా వనము, ఇదంతా స్వామిద వనం, ఇది మాన్యం, ఇది ఇలా కూడా అట్లా వచ్చేది, ఇట్లా రాదు. గంప వస్తుందా? బొక్కపట్నం చెరువు కింద నుండి అట్లా అడవిలోనే వస్తుంది. అంటే ఇట్లా ఈ దావ అంటారా ఇప్పుడు? రాదు, ఇట్లా కట్టించిన ఇట్లే మొన్న చెరువులో పల్లెలు కట్టించుంటే ఈ దావని వచ్చినారు. ఇట్లా వచ్చినారా? అన్ని దావలు సుమారుగా ఉన్నాయి అయితే. కొండ అంతానైనా ఇట్లా బొక్కపట్నం ఊరే ఇట్లేకి, ఇట్లా ఎంగళం చెరువు ఊరే ఇట్లేకి, ఇట్లా ఎర్లంపల్లి ఊరే ఇట్లేకి, ఇట్లా నారసింపల్లి ఊరే ఇట్లేకి, ఇట్లా కొత్తకోట ఊరే ఇట్లేకి పెద్దది కదా, ఇట్లా చంద్రానపల్లి ఊరే ఇట్లేకి. సున్నైనా ఏంది జరిగినా అప్పు మళ్ళీ లోపల పానం పాదు. మనం గుడి దగ్గర వెళ్దాము, స్వామి దగ్గరికి. ఇక్కడ గుర్రం ఉంది కదా, స్వామివారి వాహనం అన్నమాట ఇది. ఇక్కడ స్వామి శిఖరమానపట్లో పుట్టిజిల్లా రాత్రని చెప్పి స్వయంభు దేవుడు తరిగపురేటు. ఇక్కడ ఉత్తరాదేశం నుంచి స్వామి పుట్టింది కనకాదుర్గం, పెరిగింది కనకాదుర్గం. ఆ కనకాదుర్గం నుంచి అండగా చేకోట్లు శోధించుకుంటా విజయనగరపురిపట్నము, మార్కాపురం అంతా అక్కడ వరాలు ఇచ్చుకుంటా ఇక్కడ వచ్చి స్వయంభుగా వెలిసిండే స్వామి. ఇక్కడ వచ్చి ఈ స్వామి ఇక్కడ 6 నెలల పొద్దు చెట్టు రాయి శోధించిండేది మొత్తం అంతా. గుడి కట్టలే. ఇక్కడ స్వామి ఏం కోరుకున్నాడంటే తరిగపురేటుతో నాకు గుళ్ళు గోపురాలు వద్దప్ప, స్వామి చుట్టూ పాడుగోడ, నడుము నెట్రాయి, 4 మూల 4 వసాలు, సంవత్సరానికి ఒక ఎదురుసాప నాకు చాలు. ఎదురుసాప కలియుగం ఉండేంత వరకు, సూర్యుడు చంద్రుడు ఉండేంత వరకు పత్రోమంలో నా వరం నడుపుకుంటానప్ప తరిగపురెడ్డి. కావేట్లు ఇసుక తగ్గినా కూడా పత్రోమంలో నా వరం తగ్గదు అని చెప్పి స్వామి శిఖరమానపట్లో పుట్టిజిల్లా లేచి ఆవిడ తరిగపురెడ్డి పట్టుకు కిన్నగురు కట్టించుకోండి స్వామిది. ప్రతి ఏడాదికి మాఘమాసంలో 3వ వారం, 3వ వారం స్వామివారికి ఇక్కడ తడక. పక్కన మళ్ళీ మీ మొక్కుబళ్ళు సపరేట్గా వేసుకోవచ్చు. మెయిన్ వచ్చేసి తరగలది పుట్టినట్టుకలు. సంపన్న జాతి స్వామి కాపులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, సంపన్న జాతి కాపులు ఉన్నారు. మేము ఇక్కడ తరిగపురెడ్డి వాళ్ళు, తరిగపురెడ్డి వంశీకులు, చెల్లా వంశీలు, మేము ఇక్కడ తరతరాల నుంచి మా పెద్దల నాటిగా 5వ తరం మాతో, ఇట్లా 5వ తరం మాతో జరుగుతుంది. చెల్లా వంశీయులు మేము. తరిగపురెడ్డి సంబంధము వాళ్ళు తడకేసేది. పూజారులు అయితే మేము చెల్లా వంశీయులు మేమే. తరతరాల నుంచి ఈ పొద్దు నుంచి కాదు, తరతరాల నుంచి. మా తెలిసి 400 సంవత్సరాలు. మా తాత మా నాయన గారు అవతల. ఇప్పుడు మాకు తెలిసి ఒక 5 తరాలు అవతల. మా స్వాముడు అయోధ్యపురిపట్నం అయోధ్య రాములు వెళ్ళినప్పుడు నుంచి స్వామి ఇక్కడ వెళ్ళండి. స్వామి కోరుకున్న ప్లేస్ అయితే ఇదే. ఇక్కడ స్వామి ఇక్కడ శిఖరమానపట్టు అని మా పుట్ట ఇదంతా. అక్కడ బుక్కపాటి చెరువు కింద నుంచి మామూలు మాసము ఎప్పుడైనా కూడా ముక్కుబళ్ళు లేదని కూడా ఇట్లా మనలో కాబట్టి నడుచుకుంటూ వచ్చేది. ఒక భూమికన్న తోటి బుక్కపాటి చెరువు కింద నుంచి కొత్త కంప తీసుకొని దాంట్లో నిమ్మకాయలు, ఆ వంబము, టెంకాయలు అన్ని పెట్టుకొని అక్కడ పసుగుడ్డతో కొత్త కంప తీసుకొని అలా కట్టుకొని వస్తారు. ఆనవాయితీ మునులుండి ఏట్టుకొని మొగిలి మనిషి అక్కడ జనలపల్లి ఏట్లో నుంచి, చిత్రావతి ఏట్లో నుంచి అక్కడ స్వామి గంగమ్మను ప్రార్థన చేసి అక్కడ కోరుకోండేది. ఏమో గంగవ్వ అని, నేను ఉత్తరాదేశం నుంచి వచ్చి ఇక్కడ పత్రోలమల్లో కొత్తగా నిర్మాలమవుతున్నాను. నువ్వు నాకు కలియుగం ఉండేంత వరకు, సూర్యుడు చంద్రుడు ఉండేంత వరకు నాకు వారం పూజకి నాకు ఇంటికి చావు నీళ్ళు నాకు సాయం కల కదమ్మా గంగవ్వ అని అంటే,
కాదు స్వామి, నువ్వు ఎంత దూరం నుంచి వచ్చి పవిత్రంగా అక్కడ ఆ ప్లేస్ లో నిలబడుతున్నావో మీరు అడగాల కానీ ఇంటికి జాము నీళ్ళేమి ఏమి తొండలా నేను సాయం అవుతాను అని అంట. అప్పుడు వద్దమ్మా, నాకు 7 ఏళ్ళ వరకు పెట్టినా కూడా తావేట్లేసి తగ్గిన ఒక 10 రోజులు నా వరం తక్కువకుండా ఉంటది, నువ్వు ఇంటికి జాము నీళ్ళు నాకు సాయం కావాలని గంగావాన్ని 10 రోజులు అక్కడ ఎనలపల్లి ఏట్లో నుంచి పుట్టపర్తి ఏట్లో నుంచి స్వామి అక్కడ మొగిలిమా శరీరంలోకి కోరినది నీళ్ళు ఇక్కడ కోనేరు. అప్పుడు ఈ పుట్టపర్తి కూడా మహాపుణ్యక్షేత్రం అవుతుందమ్మా గంగావాని. కొద్ది రోజులకు నాయంతటి వాడే కలియుగ పురుషుడు ఇక్కడ జన్మిస్తాడని అప్పుడు స్వామివారు చెప్పినాడు. ఎవరు పుట్టేది? సాయిబాబా, సత్యసాయిబాబా పుట్టేది కూడా ఈ స్వామివారు అప్పుడు చెప్పింది. అక్కడ కొలంలో మేము వస్తానే కాలుమలను శుద్ధిపరచుకొని ఆ నీళ్లతో స్వామివారిని అభిషేకం చేసి స్నానం ఇక్కడ క్లీన్ చేసి మేము కూడా ఆ నీళ్లు కాలుమం గడుక్కు నీళ్లు నెత్తిని చల్లుకున్న తర్వాతనే గుళ్ళకి అడుగు పెడతాం. ఇది పవిత్రమైన ఆ నీళ్ళే మేము పంట పొలాల మీద రోగాలు నీళ్లు తాగితే కూడా రోగాలు పోతాయి. దాంట్లోకి ఆడోళ్ళు దిగట్లేదు అక్కడ, ఓన్లీ మగవాళ్ళు మాత్రమే. ఆడోళ్ళు దిగితే నీళ్లు ఎండిపోతాయి. ఆల్రెడీ 2-3 దఫాలు జరిగినాయి అక్కడ. మళ్ళీ శుద్ధి చేసుకుంటారా నీళ్ళు అవి? మళ్ళీ మేము పుణ్యాన్ని చేపిస్తాము. ఆడళ్ళు దిగితే నీళ్లు వెళ్ళిపోతాయి. మళ్ళీ బ్రాహ్మణులు వాళ్ళకొచ్చి అక్కడ ప్రతిష్ఠ పుణ్యాన్ని చేపించిన తర్వాత మళ్ళీ నీళ్లు కలుగుతాయి. నల్లమేక పాలు చల్లుతాం. అప్పుడు చల్లిన తర్వాత మళ్ళీ నీళ్ళు ప్రకారం అట్లా 2-3 దఫాలు జరిగింది. ఇక్కడికైతే అభిషేకానికి నెయ్యి వాడతారా పాలు? ఇక్కడ అభిషేకానికి నెయ్యి, పాలు, నెయ్యి అంతే. అఖండలానికి నెయ్యి, స్వామి అఖండలానికి సమురు వాడరా? వాడం, ఓన్లీ నెయ్యి మాత్రమే. తరతరాల నుంచి ఇదే ఆనవాయితీ. ఇప్పుడు స్వామి ఈ తడక వేసారు కదా స్వామికి, ఈ తడకని సంవత్సరం తీసేస్తుంటారు, అట్లే ఉంటుంది? చెదులు పెడతాంటాయి స్వామి, చెదులు బట్టి తొక్క తడక కాళ్ళతో తొక్కకూడదు. అవునులే స్వామి, అట్లే దానిపైన వేస్తుంటాము. మేము వారం వచ్చి చెదులు దులుపుతుంటాం, తినిపోతాంటాయి, చెదులు తినిపోతాయి, తొక్కేయలేదు. అక్కడ వర్షం వస్తే కారుతుంది కదా స్వామి? కారదు. నీకు 2 పదులు కూడా కారదు. అవునా స్వామి? ఇది ఇప్పుడు స్వామి యొక్క తడకేసినప్పుడు భక్తులు బాగా వస్తారు స్వామి ఇక్కడికి? ఎక్కడ 20,000-30,000 మంది పైన వస్తారు. వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. మన ఈ ఆంధ్ర నుంచి, కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్, బెంగళూరు నుంచి కూడా వస్తారు. అక్కడ స్వామి ఉన్నాడు కదా, అది చేపించారు స్వామి మళ్ళీ? ఇది మళ్ళా ఆలగడ్డ పోయి మా పెద్దోళ్ళు 50 ఏళ్ళ కిందట కొండ వచ్చి అక్కడ విగ్రహం అక్కడ ఆయన కనపాడు కదా, స్వయంభుగా వెలిసిన దేవుడు కాండ్రాడు. జనాకర్షణకు ఇక్కడ పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత 5 శిలలు అక్కడ పెడతాము. శిలలు స్వామి 5 శిలలు, ఆ 5 శిలలు గూట్లో పెడతారు. గూట్లో పెడతాం. మళ్ళీ పూజ అయినప్పుడు పెడతాం స్వామి. ఒక ఇది పూజ ఎన్ని గంటలకు చేస్తారు స్వామి? 11:30-12 అవుతుంది స్వామి. ఓకే సార్. పెట్టేటి పూజలకి నీకు ఎంత వింపాయ సంపాయ తండ్రి మహానుభావుడా సిరిసెన్న కేశవ జన్నేవల చెన్నుడా తప్పునవాడు కాపురసెన్నుడు పాలదారుడు మనేటి ఆయన కాలమనాడు పెట్టేటి పూజలు వారు పెట్టేటి పూజలకి నాయన సొంపుగా వచ్చిన నీకు మందు లేని వారికి కళ్ళు సూపులు ఇచ్చి నాయన కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చిన ఆయన మహానుభావుడు జిన్నేవలసేనుడు జగన్నవాస మార్కాపురం మందాలదారుడు నిగనిగమనే నిప్పలకు లాగా సమయం అఖండలం బెటర్ ఇక్కడ అంటే ఈ రోజు ఒకటి ఉంటుంది, మళ్ళీ రేపు వారం వరకు శనివారం మాత్రమే పూజ ఉండదు. నిద్ర చేయరు స్వామి ఎవరిడా? నిద్ర చేయరు కదా? తడకేసిన పూజ చేస్తారా? కవర్ செய்தி
ముందు పూజ ముద్దమ్మ నాగులు. ఇక్కడ ఆ. నాగలకా ముద్దమ్మ నాగలు అంటారా స్వామి? ముద్దమ్మ నాగులు. ఏమ్మా నీ కొడుకు ఎందుకు బాగాలేదు ఇంటి పోయి ఇల్లాకలు శుద్ధిపరచుకోండా మోనాలు పొడి పాపుకొని నీ కుమారుని నాకు ముద్దమ్మ నాగలని కుడిభాగాన్ని పెట్టుకుంటా ముద్దమ్మ నాగలు ముద్దమ్మ నాగలని కుడిభాగాన్ని నిలబెట్టుకుంటా దండొక్క పొద్దులు దాసంగాలలో వస్తే ముందు పూజ నీ కుమారునికి ఏనుగు పూజ నాకు ఊరికే పూజ పెట్టే పుజారపోతే పూజ నాకే కానీ నీ కుమారునికి లేదమ్మా చితికేసి చిన్నమ్మ అని చెప్పి అప్పుడు ఆ చితికేసి చిన్నమ్మకు అడు యాదల గొల్లలకు మాట చెప్పి స్వామి ముద్దమ్మ నాగలని అక్కడ కుడిభాగాన్ని నిలబెట్టు బాగా చెప్పినారు స్వామి. ఇంకా స్టోరీ చెప్తే నైట్ అంతా ఉంటది కాబట్టి నీకు డ్రాపులు చెప్పిన ఏం స్వామి మా పేర్లు ఇక్కడ చెల్లా వంశీయులు మేము తరతరాల నుంచి 5 తరాల నుంచి మాకు తెలిసిన వరకు 5 తరాల నుంచి మేము పూజ చేస్తాం. మా పేరు అందరి పేరు చించాండ్రాడు, పెచ్చాండ్రాడు, నడుచాండ్రాడు, సన్నకేసులు, కేశప్ ఈ పేర్లు మా వేరే పేర్లు ఉండవు. అంటే ఇప్పుడు చెన్నకేశవ స్వామి అంటారా చంద్రాయణ స్వామి అంటారా? చంద్రాయణ స్వామి చంద్రాయణ స్వామి అంటారు. విష్ణు రూపమా స్వామి విష్ణు అవతారం ఎత్తుకొని వచ్చి ఇక్కడ చంద్రాయణ స్వామి అని ఇక్కడ నిలిచిపోయినారు. ఇక్కడైతే తలకు చూసారా, ఇది వచ్చి సంవత్సరానికి వచ్చి ఒకసారి తలకేస్తారు అనమాట స్వామికి 3వ వారంలో, మాఘమాసం 3వ వారంలో. ఇది తీరంట ఇంకా తడక అట్లే ఉంటుంది అనమాట. అది చేతులు బట్టి అదే పోవాలన్నమాట. దీన్ని తొక్కకూడదంట తడకని, అందుకని తీరనమాట పక్కకి. చాలా మహిమగల టెంపుల్ అనమాట. ఎప్పుడైనా రావాలంటే ఖచ్చితంగా మీరు దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా రండి. శనివారం మాత్రమే రండి, మిగతా టైంలో ఉండదు అనమాట. ఇక్కడ వచ్చేసి భోజనశాల అనమాట, వంటశాల అనమాట. ఇక్కడ వంట చేస్తాను చూడండి. ఇప్పుడు ఇప్పుడైతే మనము కోనేరు దగ్గరికి వెళ్ళి అక్కడ కోనేరు చూద్దాము రండి. దిగకూడదా నా దీంట్లోకి నీళ్ళలోకి? పూజ చేస్తున్నాడా పూజారి? ఇప్పుడు ఇక్కడ పూజారి అయితే పూజ చేసి ఇక్కడ కాలు అడుక్కొని వాళ్ళు పూజ చేసే పోతారనమాట స్వామి దగ్గరికి. వీళ్ళు కూడా అట్లే గుళ్ళేకి పోరంట, ఇక్కడ కడుక్కొని కాలు మొహాలు వెళ్తారంట. స్వామి అవి చెట్లు ఏం చెట్లు స్వామి నీళ్ళలో ఉండేటివి? అంతరా అంతర్ధాన్యం మాక. ఇక్కడ వచ్చేసి ఆ బండ దగ్గర నీళ్ళు వస్తున్నాయి కదా, ఎప్పుడు అలా వస్తా ఉంటాయి అనమాట. స్వామి కోరుకున్నాడు కదా, గంగమ్మ తల్లి నాకు కావాలా, ఇక్కడ గంగ లేదు ఇక్కడ కొండపైన అని. ఎప్పుడైతే ఇలా నీళ్ళు వస్తాయంట ఆయన. ఎలా వస్తాయి ఎవరికి తెలియదు అనమాట నీళ్ళు వచ్చేటివి. ఇప్పుడైతే మనము ఇక్కడ స్వామివారికి దీపం గుండు ఉందన్నమాట ఒకటి, అక్కడ దీపం పెడతారంట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒకసారి అయితే చూద్దాం. ఇదనమాట దారి అంతా ఇట్లా రాళ్ళు వేసింటారు, పోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి దారి అయితే ఉంది. ఇక్కడ స్వామి చంద్రాయణ స్వామి వచ్చేసి ఈ గుండు మీదకి పైకి ఎక్కి గంగమ్మని అయితే వేడుకున్నాడు అనమాట. నాకు ఇక్కడ నీళ్లు లేవు, నాకు ఎలాగైనా కానీ నీళ్ళు వచ్చేట్లు చూడమ్మా అని చెప్పేసి గంగమ్మని అయితే వేడుకున్నారంట. అప్పుడు ఇక్కడ గంగమ్మ తల్లి అయితే ప్రత్యక్షమై ఆయనకు వరం ఇచ్చిందనమాట. నువ్వు ఇక్కడ ఉన్నంత కాలము నేనైతే నీ దగ్గరే ఉంటాను, కానీ నా గంగలోకి వచ్చేసి ఆడవాళ్ళు తెగ్గకూడదు అని చెప్పేసి ఆమె అయితే చెప్పిందంట. అప్పటి నుంచి ఇక్కడ ఎవరు ఆడ కోనేరు ఉంది కదా స్వామి దగ్గర, అక్కడైతే దగ్గర అన్నమాట ఎవరు ఆడవాళ్ళు. ఎంత పెద్ద దట్టమైన అడవి అనమాట. ఇక్కడ దీపం పెడతారనమాట. స్వామి ఎక్కి గంగమ్మను ప్రార్థించిన కాబట్టి అందుకని ఈ గుండికి అంత స్పెషల్ అన్నమాట.
చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి కామెంట్లో. అలాగే మీ దగ్గరలో ఏమైనా టెంపుల్ ఉన్నా కానీ మాకు చెప్పండి కామెంట్ రూపంలో, ఖచ్చితంగా వచ్చి తీస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.